హలో బ్యూటిఫుల్ పీపుల్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? వీడియోస్ అప్లోడ్ చేసి చాలా రోజులైతే అయిపోయింది కదండీ. చాలా గ్యాప్ వచ్చేసింది. ఆల్మోస్ట్ 1 మంత్ అయిపోతుంది. ఇంతకీ ఎందుకు ఇంత గ్యాప్ వచ్చింది ఏంటి అనుకుంటున్నారా? నేనైతే మా ఊరు వెళ్ళాను. ఊరు వెళ్తే నేను ఆ మొమెంట్‌ని, వెకేషన్‌ని ఎంజాయ్ చేస్తూ చాలా మెమరీస్‌ని అయితే క్రియేట్ చేసుకోవాలి అనుకుంటాను. దానికోసం నాకున్న వర్క్స్ అన్నీ పక్కన పెట్టేస్తాను. మనకున్న ఈ బిజీ వర్క్ లైఫ్ స్కెడ్యూల్‌లో మన పేరెంట్స్‌తో కానీ, ఫ్యామిలీ మెంబర్స్‌తో కానీ టైమ్ స్పెండ్ చేయడానికి దొరకడం అనేది చాలా రేర్ కదా! నేను దాన్ని చాలా ప్రీషియస్‌గా తీసుకుంటాను. నాలాగా ఎంతమంది ఉంటారు ఏంటి అనేది కామెంట్ చేసేయండి. అండ్ నేనైతే ఆఫ్టర్ మ్యారేజ్ మా వారితో ఎప్పుడో ఒక 4, 5 డేస్ ట్రిప్‌కి వెళ్ళడము, అటు ఇటు తిరుగుతూ ఆ టైం అయిపోవడం అసలు ఉన్నట్లే ఉండేది కాదు. ఇప్పుడైతే అతను లేకుండా నేను ఒక్కదాన్నే వెళ్ళాను. చాలా లాంగ్ వెకేషన్‌కి ఆల్మోస్ట్ ఒక 25 డేస్. వరుసగా ఈవెంట్స్ ఉండడం, ఫ్యామిలీ ఫంక్షన్స్ ఉండడం వల్ల ఇన్ని డేస్ అయితే ఉండాల్సొచ్చింది. సో, నాకు చాలా హ్యాపీగా క్వాలిటీ టైం మా పేరెంట్స్‌తో స్పెండ్ చేసినట్టు అనిపించింది. అమ్మ చేతి వంట తింటూ, అమ్మతో కబుర్లు చెప్తూ అలాగా. ఫోన్‌లో కూడా కబుర్లు చెప్పొచ్చు. బట్ మన ఇంట్లో ఉంటూ చక్కగా అమ్మతో టైమ్ స్పెండ్ చేయడం అనేది చాలా మంచి లవ్ కదా అది కూడా. నేను దాన్ని ఎక్స్‌ప్రెస్ చేయడానికి కూడా నాకు మాటలు రావట్లేదు. అండ్ ఈ వీడియో అయితే నేను వెకేషన్‌కి వెళ్ళకముందు షూట్ చేసిందనమాట. మా వారి కోసం నేను లేనప్పుడు ఆయన నాన్ వెజ్ క్రేవింగ్స్ వస్తే దాన్ని మిస్ అవ్వకూడదు అని చెప్పి నేను నాన్ వెజ్ పికిల్ ఏదైనా రెడీ చేసి పెడదామని చెప్పి చికెన్ పికిల్ అయితే రెడీ చేసి పెట్టాననమాట. దానికోసం ముందుగా ప్యాన్‌లో చికెన్ వేసుకొని కొంచెం ఉప్పు, పసుపు వేసేసుకొని బాగా వాటర్ అంతా ఎగిరిపోయేంత వరకు వార్చేసుకున్న తర్వాత ఆయిల్‌లో వేసుకొని కొంచెం గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు ఫ్రై చేసుకున్న తర్వాత అదే ఆయిల్‌లో అల్లం వెల్లుల్లి పేస్ట్, ధనియా పౌడర్, జీరా పౌడర్, కొంచెం గరం మసాలా, సాల్ట్ వేసేసుకొని ఈ చికెన్ ముక్కలు కూడా అందులో వేసేసుకున్న తర్వాత ఇంకా స్టవ్ కట్టేస్తాం అయిపోయింది అనే టైంకి మనకి రుచికి సరిపడినంత కారం వేసుకొని కలిపేసుకున్న తర్వాత బాగా చల్లగా పికిల్ అయిపోయిన తర్వాత లెమన్ జ్యూస్ వేసేసుకొని మిక్స్ చేసి పెట్టేసుకోవడమే. ఇది 3, 4 డేస్ తర్వాత పచ్చడి ఊరి చాలా బాగుంటుంది ఆయిల్ పైకి తేలి. ఓకే, మరి ఉంటా. బై బై.